ఒక ఆశ్రమంలో చేరిన కొత్త శిష్యుడు తనను తాను ఆపుకోలేక గురువుగారి దగ్గరకు వెళ్ళి ప్రేమకు మరియు కామానికి మధ్య ఉన్న తేడా ఏంటని అడుగుతాడు. అందుకు సమాధానంగా ఆ గురువు ఒక చిన్న కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒక ఊరిలో రమేష్ అనే డిగ్రీ కుర్రాడు ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి పేరు కావ్య. ఆమెను చూసిన వెంటనే తనకు తాను చెప్పుకుంటాడు, నేను తనను ప్రేమిస్తున్నానని. ఆమెను చూసిన ప్రతిసారి అతను ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటాడు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలని, నా జీవితంలోకి రావాలని, తనతో భోగాలు అనుభవించాలని. ఒకరోజు కావ్యకు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరింది. ఆమెకు రక్తం అవసరమని తెలిసినప్పుడు రమేష్ ముందుకొచ్చి తన రక్తాన్ని ఇచ్చి ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు. ఆమె కోలుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ రమేష్ ఎప్పుడూ నీకు రక్తం దానం చేశానని గొప్పలు చెప్పుకోలేదు. రమేష్ కావ్యని ప్రేమిస్తున్నాడని నిరూపించాడు. ఎందుకంటే కావ్యని పొందాలంటే కోరిక కంటే ఆమె బాగుండాలనే ప్రేమ ఎక్కువ ఉంది. కామం అనేది ఇతరుల శరీరాన్ని చూసి వస్తుంది. కాలంతో పాటు కరిగిపోతుంది. కానీ ప్రేమ అలాంటిది కాదు.